నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియాలో ఒక న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. రీసెంట్గా నాగచైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సో ఆ ఎంగేజ్మెంట్ గురించి వేణుస్వామి ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంత జాతకమే బాగుంది శోభిత కంటే, సో వీళ్ళు కూడా ఫ్యూచర్లో విడిపోబోతున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతూ ఉన్నది. సో రీసెంట్గా ఆయన మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు. సో అసలు దీని మీద అసలు ఈ జాతకాలు వేణుస్వామి గారు చెప్పేటువంటి జాతకాలు ఎంతవరకు నిజం, అసలు ఏంటి, ఆయన ఎప్పటి నుంచే చెప్తున్నారని చెప్పడానికి శివశాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. స్టూడియోలో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సో అసలుకి ప్రధానంగా ఏంటంటే మీరు జాతకాలు చూస్తారనుకుంటా, మీరు చెప్తారనుకుంటా. ఇప్పుడు వేణుస్వామి గారిది ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. దాదాపు ఏంటంటే ఆయన గతంలో నాగచైతన్య సమంత చెప్పాడు, అంటే ఏమంటారు విడిపోతారని చెప్పారు, అది విడిపోయారు. కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు, మేజర్గా జరగలేదు, కొన్ని జరిగినాయి. సో అసలు దీని మీద సగటు అంటే మీరు కూడా జాతకాలు చెప్తారు, మీరేం చెప్తారు అసలుకి? అంటే ఒకటి ఏంటండి, జాతక ప్రకారంగా తీసుకున్నట్టయితే మనకు ఎప్పుడైతే డీటెయిల్స్ మీరు ఇచ్చే డీటెయిల్స్ ఎప్పుడైతే మనకు అన్ని కరెక్ట్గా ఉంటుందో, అంటే ఈవెన్గా అవర్ మినిట్ సెకండ్స్తో సహా క్లియర్గా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం దాన్ని బట్టి వారి యొక్క జాతకాన్ని చెప్పొచ్చు. తర్వాత జాతకాన్ని చెప్పినప్పటికి కూడా ఏంటంటే వారు చేసుకున్న పూర్వ పుణ్యాలు, పూర్వ పాపాలను బట్టి, అదేవిధంగా వారి యొక్క వంశం అనేది ఉంటుంది. ఆ వంశంలో పూర్వీకులు చేసుకున్న పుణ్యకర్మలను బట్టి, పాపకర్మలను బట్టి వారు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, నీవు దేవుడికి భయపడొద్దు, ధర్మానికి భయపడు, కర్మకు భయపడు. దేవుడికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దేవుడికి ఎన్ని పూజలు చేసినా, నువ్వు బయట అధర్మం చేసినా, తప్పు కర్మ చేసినా కానీ ఆ దేవుడు కూడా నీ ఎంబడి రాడు. కానీ అదే నీవు కర్మకు భయపడి, ధర్మానికి భయపడి, ధర్మంగా ఉండి నీవు మంచి కర్మ చేసుకుంటూ వెళ్తే ఆ భగవంతుడు నీ ఎంబడి వస్తాడని చెప్పాడు. సో కాబట్టి మీరు ఇందాక ఏదైతే అడిగారో దానికి ఏంటంటే వేణుస్వామి గారు చెప్పింది జరగలేదు అని చెప్పేసి పక్కన పెట్టలేము. ఎందుకంటే చెప్పిన దాంట్లో చాలా మట్టుకు జరిగాయి. మీ భాషలో మాట్లాడాలంటే 50-50 వేసుకునండి. 50% జరిగాయి, 50% జరగలేవు. సో కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన సమాజం ఎలా ఉంటుందంటే, ఒక మనిషి మంచి పని చేశాడు అనుకోనండి, వాడిని మనం ఎక్కువ పట్టించుకోం. అదే ఒక మనిషి చెడ్డ పని చేశాడు అనుకోనండి, ఫోకస్ మొత్తం వాడిపేడికే పోతుంది. ఈవెన్ పక్కన ఉన్న మనసులు అదే చేస్తారు, ఈవెన్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఏంటంటే తప్పు పని చేసిన వాడికి ఫోకస్ పెడతాం. అదే తప్పుడు పని చేసిన వాడు మళ్ళీ ఒక మంచి పని చేసిన వాడిని మళ్ళీ మనం పట్టించుకోం. ఏమంటామంటే గతంలో ఈ తప్పు చేశాడు, ఆ తప్పుని తీస్తాను తప్ప ఒక మనిషిలో ఉన్న మంచిని మనం ఎప్పుడు గుర్తించము. సో అదేవిధంగా వేణుస్వామి గారు కూడా చెప్పారు, చెప్పిన విధంగా కొన్ని జాతకాలు జరిగాయి. ఇంకోటి, వేణుస్వామి గారు మీడియా ముందుకు వచ్చి పబ్లిక్గా ఇంత గట్టిగా జాతకం చెప్పాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ తిన దగ్గర ఉన్నాయి కాబట్టే చెప్పగలిగాడు. అంత ఆషామాషిగా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చిన్న వాళ్ళంటే చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు మీడియాను మళ్ళీ వాళ్ళు కలవలేరు, వేణుస్వామిని కలవలేరు, ఆయన అపాయింట్మెంట్ దొరకదు, చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి తప్పుడు ప్రచారం చేశారు అంటే నమ్మొచ్చు. కానీ తను చెప్పిన ప్రతిదీ కూడా విఐపీసే ఉన్నాయి. తను చెప్పిన ప్రతిదీ కూడా సెలబ్రిటీసే చెప్పాడు. సో వాళ్ళు తనని కలవాలన్నా, తనతో మాట్లాడాలన్నా, తన కాంటాక్ట్ తీసుకోవాలన్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ వారు కూడా స్పందించలేరు దీనిపైన. తను చెప్పిన ప్రతి జాతకం పైన కూడా వారు కూడా స్పందించలేరు. మనలాంటి సామాన్య జనాలు తప్ప ఆ యొక్క సెలబ్రిటీ సోలు కూడా తన పైన స్పందించలేరు. సో కాబట్టి మనం తను చెప్పింది తప్పు అని చెప్పలేము, అది కరెక్ట్ అని కూడా చెప్పలేము. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయన సరే జాతకం చెప్పింది ఏంటంటే గతంలో కొన్ని జరిగాయి. అంటే ఆయన ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా జగన్ ఏమంటారు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని బల్లగుద్ది మరీ చెప్పాడు. సో చెప్పిన తర్వాత అది మొత్తం తలక్రిందులే, చెప్పలేదు. సో నీ జాతకాలు కూడా మానేస్తున్నా అని చెప్పాడు. సో దీనికి మరి అంటే జాతకాలు మానేస్తున్నాను మళ్ళీ చెప్పడానికి రీజన్ ఏంటి? అంటే ఏంటంటే ఆయన మాట ఆయనే ఇచ్చాడు కదా. అయితే ఒకటి తను చెప్పాడు, వేణుస్వామి గారిది ఆ వీడియో నేను కూడా చూశాను. అందులో తను క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే, నేను ఇకపై నుంచి నేను చెప్పింది పాలిటిక్స్లో జరగలేదు కాబట్టి ఇకపై నుంచి నేను ఈ యొక్క రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు చెప్పబోను అని చెప్పేసి చెప్పాడు. అంటే క్లియర్ మెన్షన్ చేశాడు. కావాలంటే మీరు ఆ వీడియో చూసుకోండి ఒకసారి. క్లియర్గా మెన్షన్ చేశాడు తనంటే పాలిటిక్స్ పైన మాట్లాడదలుచుకోలేదని చెప్పాడు తను. కానీ మిగతా జాతకాలు చూసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఒక జాతకం చూసేవారు ఎప్పుడు కూడా మొత్తం బంద్ చేయాలంటే కాని పని. ఎందుకంటే అది ధర్మం కూడా కాదు. ఎందుకంటే తనను నమ్ముకున్న పాత భక్తులు ఉంటారు, తను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మనం ఇప్పుడు జాతకం బంద్ చేసాము అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పుడు, ఆ స్కూల్ వచ్చే తరంలో ఆ స్కూల్ తీసేశారు, మనకు ఆ స్కూల్ నుంచి సర్టిఫికేట్ కావాలి, మనకు ఎంత ఇబ్బంది అవుతుంది. సో అదేవిధంగా ఎలాగంటే ఈ యొక్క వేణుస్వామి గారు పాత భక్తులు ఎవరైతే ఉన్నారో తిని నిజంగా జాతకాలు మొత్తం బంద్ చేసి ఉంటే ఆ పాత భక్తులు కూడా చాలా ఇబ్బంది అయ్యేది. సో కాబట్టి జాతకాలు బంద్ చేస్తానని చెప్పాడు, రాజకీయ పరంగా చెప్పారు. బృందాకి అడిగారు ఏంటి మన జగన్ గెలుస్తాడు అని చెప్పారు.
చంద్రబాబు గెలిచాడు అక్కడ. అవును. అందులో మీకు రెండు విధాలా చూసుకోవచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ మూడు కలవకపోతే ఊహించుకోండి మీరు, ఈ మూడు కలవకపోతే ఆయన ఆల్రెడీ కూటమిగా ఫామ్ చేసిన తర్వాత కూడా చెప్పాడు కదా, చెప్తాను ఎవరు ఎంతమంది ఏకమైనా కానీ జగన్ ఓడించలేదు. చెప్తాను వినండి. ముగ్గురు కలవకపోతే దేర్ మే బి ఛాన్స్ జగన్ గెలిచే అవకాశం ఉంది. ఇంకొకటి వేణుస్వామి గారు చెప్పినట్టు జగన్ గారి యొక్క జాతకంలో రాజయోగం ఉండొచ్చు. నిజానికి నేను చూడలేదు, నా దగ్గర వాళ్ళ డీటెయిల్స్ ఏమి లేవు, నేను చూడలేదు, నాకు తెలియదు. అందుకే చెప్తున్నాడు. వేణుస్వామి గారు చెప్పినట్టుగా వారి జాతకంలో రాజయోగం అనేది ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ జనరేషన్లో మనం చూసుకున్నట్టయితే ఏంటంటే జాతకాన్ని గుడ్డిగా నమ్మడానికి అవకాశం లేదు. అంటే నమ్మకూడదా జాతకాలని? లేదు, ఖచ్చితంగా నమ్మాలి. నమ్మొద్దు అని అంటున్నారు కదా. నమ్మొద్దని చెప్పట్లేదు నేను, గుడ్డిగా నమ్మకూడదు అంటున్నాను. ఉదాహరణ చెప్తా వినండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాతకం ఉందనుకోనండి, మీ పేరు ఏం పేరు అన్నారు? శ్యామ్. ఇప్పుడు మీ జాతకమే ఉంది. మీ జాతకంలో ఎలా ఉందంటే వివాహం అయ్యేంత వరకు మీరు మీ జాతకంలో సెట్ కావాలని చెప్పేసి ఉంది. కొన్ని జాతకాలు ఉంటాయి, కొంతమంది సెట్ అయినాక పెళ్లి చేసుకుంటారు, కొంతమంది వివాహం అయినాక సెట్ అవుతారు. సో మీ జాతకంలో కూడా వివాహం అయిన దాకా సెట్ గారు, వివాహం అయ్యేదాకా ఇల్లు కట్టరు, వివాహం అయిన దాకా ఫ్లాట్ కొనుక్కోరని మీ జాతకంలో ఉంది. మీరు వెళ్ళి ఒక జ్యోతిష్కుని కలిశారు, తను చెప్పారు మీ జాతకంలో టర్నింగ్ పాయింట్ వివాహమే అని. మీకు ఎప్పుడు చెప్పాడు? సుమారు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పారు మీకు. అవునా? 15 ఏళ్ళు ఉన్నప్పుడు చెప్పారు. మీరు 15 సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా 20 క్రాస్ ఉండాలి, 21, 22 ఒక ఏజ్ రావాలి. మ్యారేజ్ వచ్చినప్పుడు చేసుకుంటాం. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ జాతకంలో ఉంది, జాతకంలో పెళ్ళైనాక ఉంది కదా అని చెప్పేసి ఈ 15 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకునేంత వరకు కూడా నేను ఆరాంసే తిని పడుకుంటా అంటే అవుతుందా? కాదు. జాతకంలో ఉంది, దానికి తగ్గట్టు నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే అవుతుంది. ఇప్పుడు మీ జాతకంలో వివాహమైన తర్వాత ఏమనుంది? ఇల్లు కట్టుకుంటారు, సెట్ అవుతారు అని చెప్పేసి, స్థిరపడతారు అని చెప్పేసి ఉంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే జాతకంలో చెప్పారు కదా, దానికి తగ్గట్టు మీరు నడుచుకోవాలంటే ఏం చేయాలంటే మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ప్రతి మనిషికి కూడా 23, 25, 27 ఇవి వివాహ యోగాలు అంటాం అన్నమాట. అంటే ఈ యొక్క ఏజ్ ఉన్నప్పుడు వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ మట్టుకుంటాయి. 23, 25, 27 వీటిలో వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వేరే ఏజ్తో పోల్చుకుంటే. సో ఎట్లా కూడా వివాహం అవుతుంది కదా అని చెప్పేసి మనం ఇంటికన్నా కూర్చుంటే సంబంధాలు వస్తాయా? రావు కదా. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి జాతకంలో కూడా ఏంటంటే జాతకంలో ఒకటి రాసి పెట్టి ఉందంటే ఖచ్చితంగా జరుగుద్ది. కాకపోతే ఏమవుతుందంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటేనే అది మన దగ్గరికి వస్తుంది. ప్రయత్నం చేయకుండా జాతకంలో ఉంది అయిపోద్దని కూర్చున్నాం అనుకోనండి, టైం తీసుకుంటారు. అవుతుంది, కాదని నేను చెప్పను, ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే కొద్దిగా టైం తీసుకొని అవుతుంది. ఇప్పుడు అంటే నార్మల్గా ఏంటంటే వేణుస్వామి గారు చెప్పిన జాతకం ప్రకారం ఆయన చాలా బహిర్గతంగా చెప్పాడు. అంటే ఒక పెళ్లి జంట పెళ్లిపీటలు ఎక్క ముందుకే ఇలా ఏమంటారు బహిర్గతంగా వీళ్ళు విడిపోతారు. గతంలోనే ఆయన ఆల్రెడీ లాస్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా ఉంటుంది కదా, ఎంత పెద్ద కుటుంబం అయినా ఎంతో కొంత సఫర్ అయి ఉంటారు. సో ఇంకా పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఇంకెక్కువ బాధపడే ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఇలా చెప్పడం? అంటే ఏంటంటే ఒకరు అంటే జ్యోతిష్యులు ఎప్పుడైనా అంటే ఒకరు మంచి కోరుకుంటారు అని చెప్తారు, బట్ ఇలా విడిపోతారు అని చెప్పేసి ముందుగానే చెప్పడం. అయితే దీనిపైన నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. వేణుస్వామి గారు ఏంటంటే చాలా మంచి ఉపాసకుడు, కామాఖ్య అమ్మవారి ఉపాసకుడు. వేణుస్వామి చేసిన మంచి పనులు కూడా ముందు మనం మాట్లాడదాం. ఏంటంటే నిజానికి మన సైడు మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా వామాచారం అనేది చాలామందికి తెలియదు. అది పూర్వం నుంచి ఉన్నది. వామాచారం అనేది పూర్వం నుంచి ఉన్నది. ఈవెన్ రామాయణములో, మహాభారతములో అన్నిట్లో కూడా వామాచార పద్ధతి అనేది ఉంది. అఘోరాలు ఇప్పటికీ చేసేది కూడా అదే పద్ధతి. కాకపోతే మన వేణుస్వామి గారు ఇక్కడికి వచ్చి టీవీలలో, న్యూస్లలో చెప్పడం వల్లనే ఆ వామాచారం అనేది 10 మందికి తెలిసింది బయట. ఇప్పుడు బయట మనం ఎవరికి అడిగినా కానీ ఈ పూజ చేస్తామంటే ఏ పూజ చేస్తారంటే వామాచారమా దక్షిణాచారమని అడుగుతారు. అంటే తను వచ్చి చెప్పడం వల్లనే 10 మందికి తెలిసింది. తర్వాత తన వల్ల ఎంతో మంది పంతులు ఉపాధి పొందుతున్నారు వేణుస్వామి వల్ల. ఎందుకంటే నాకు వేణుస్వామి గారికి తెలిసిన వాళ్ళు కొద్దిగా నాకు పరిచయం ఉన్నారు వేరే వాళ్ళు. సో ఏంటంటే వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది. వేణుస్వామి గారి వల్ల ఏంటంటే తను ఒక పూజ పెడతాడు. ఆ పూజకి సుమారుగా ఒక 10 మంది పంతులను తీసుకొని వెళ్తాడు. 10 మంది తీసుకొని వెళ్తే అక్కడ 10 మందికి ఉపాధి కలుగుతుంది కదా. ఖాళీగా ఉండే బదులు 10 మందికి ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది కదా. అక్కడ ఖాళీగా ఉండకుండా ఆర్థిక పరంగా కావచ్చు ఏదో రకంగా ఉపాధి దొరుకుతుంది, ఉపాధిస్తున్నాడు. తర్వాత మీరు నాకు ఇందాక అడిగారు ఏంటి మన వేణుస్వామి గారు బహిరంగంగా చెప్పడం నిజమేనా అని చెప్పి, కరెక్టేనా అని చెప్పేసి అన్నారు. నిజానికి జాతకంలో ఏంటంటే ఎవరి జాతకం అనేది వాళ్ళు వినడమే కరెక్ట్. ఎందుకంటే నీ సమస్య నాకు నవలాడగా అనిపిస్తుంది, నా సమస్య నీకు నవలాడగా అనిపిస్తుంది.
నీవేదో సెట్ అవుతావు, నీ యొక్క జాతకంలో నువ్వు స్థిరపడతావు అని చెప్పేసి ఉంటే నాకు అది చూసి ఓర్వలేకపోవచ్చు ఒక్కోసారి. నేను సెట్ అవుతుంటే మీరు ఓర్వలేకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే జాతకంలో కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, ఎవరైతే జాతకాన్ని నమ్ముతారో, ఎవరైతే అందులో ఉన్నదో పాటిస్తారో వారికి మాత్రమే జాతకం చెప్పాలి. తర్వాత ఎవరి జాతకం వారికే చెప్పాలి, ఎవరి జాతకం వారి పర్సనల్గా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కానీ వేణుస్వామి గారు అంత బహిరంగంగా చెప్పారు అంటే ఖచ్చితంగా డీటెయిల్స్ ఉంటేనే చెప్తారు. వేణుస్వామి గారైనా కాదు, ఈవెన్ నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక పర్టికులర్ పర్సన్ గురించి అంత డేర్గా చెప్తున్నాను అతని జాతకం గురించి అంటే ఆయన డీటెయిల్స్ నా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటేనే చెప్పగలుగుతాను. ఆషామాషిగా చెప్పానంటే ఏమవుతుంది, తర్వాత అది మొత్తం కాంట్రవర్సీ వెళ్ళిపోయి వాళ్ళు మన దగ్గరికి రావడం, ఇష్యూస్ కావడం మనం జరుగుతూ ఉంటాయి. కానీ తను అంతా బహిరంగంగా చెప్పాడు. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ తను చెప్పబట్టి కూడా ఒక 6-7 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. చాలా రోజులు చెప్తున్నాడు, కానీ నేను గమనించే 6-7 ఇయర్స్ గమనిస్తున్నాను. అంతా చెప్పినా కానీ ఎవరు కూడా తనకు కాంట్రవర్సీ పోలేదు. మామూలుగా మన సామాన్య ప్రజలు వెళ్ళారు, కానీ ఒక అర్చకుడు అంటే ఒక పంతులు గారు కానివ్వండి, ఒక సెలబ్రిటీ తను చెప్పిన సెలబ్రిటీస్ కానివ్వండి, ఎవరు కూడా తనకు యాంటీగా పోలేదు. అంతా చెప్పినా కానీ సెలబ్రిటీస్ మళ్ళీ నా దగ్గర పూజ చేసుకున్నారు. సో అంటే నా దగ్గర సంథింగ్ పవర్ ఉన్నట్టే కదా. అంటే మీరు అన్నట్టు అంటే ఎవరికి వాళ్ళు గొప్ప ఎవరైనా చెప్పుకుంటారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకు సంపాదన దొరుకుతుంది, వాళ్ళకు ఇది దొరుకుతుంది, సరే ఓకే మీరు అన్నారు బాగానే ఉంది. బట్ మరి మిగతా వాళ్ళకు అంటే కొంతమంది నమ్మకం అంటే ఏమంటారు, చెప్పేటివన్నీ కొన్ని జరగట్లేవు కదా, దానికి ఏం చెప్తారు? అంటే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో కూడా 2024 జనరేషన్లో కూడా అంటే ఇప్పుడు ఇంత సైన్స్ ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయింది, ఈ టైంలో ఉన్నాం మనం. ఈ టైంలో ఈయన విడిపోతారు, ఈయన కలిసి ఉంటారు, ఈయన అంటే కొన్ని సినిమా జాతకాలు కూడా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ క్వశ్చన్ అడతా చెప్పండి. సైన్స్ అంటే ఏంటి? నేను అనేది నేనేమంటున్నా అంటే ఈ కాలంలో కూడా ఏంటంటే కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఉన్నప్పుడు ఏంటంటే రేపేం జరగబోతుంది, ఇన్ కేస్ గంట తర్వాత ఏం జరగబోతుంది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అలాంటప్పుడు అంత బహిర్గతంగా చెప్పి మళ్ళీ దాన్ని ఏమంటూ కొన్ని రాంగ్ చేసినప్పుడు కూడా ఆయన ఏమంటుండంటే అవును ఇలా జరుగుతుంది, సో జరుగుతుంది కాబట్టి నేను చెప్పాను అని చెప్పేసి కూడా కొన్ని ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. అందుకని అంటే ఒక మనిషి ఒకటి చెప్తా వినండి. ఒక ఎగ్జామ్ ఉన్నప్పుడు అందులో 100 మంది ఎగ్జామ్ రాస్తారు. అందులో 100 మంది పాస్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా, 100 మంది పాస్ అవ్వాలని రూల్ ఏం లేదు. అలాగే స్కూల్లో చెప్పే ప్రతి మనిషి అంటే స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు 100 మంది. ఆ స్టూడెంట్స్లో స్కూల్లో లెక్చరర్ అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా వీళ్ళు క్లాస్ రూమ్లో ఆన్సర్ చెప్తారు. బయట చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు చాలా క్లెవర్ ఉన్నాడు, వీడు ఖచ్చితంగా పాస్ అయిపోతాడు అనుకుంటారు. కానీ వన్స్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ప్రాక్టికల్గా వచ్చేసరికి వాడు ఫెయిల్ అయిపోతాడు, ఎవడైతే సైలెంట్గా ఉంటాడో వాడే పాస్ అయిపోతాడు. అది మనం చాలా సందర్భంలో చూస్తూ ఉన్నాం. సో కాబట్టి తిను చెప్పిన దాంట్లో కూడా, వేణుస్వామి గారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని జరిగాయి, కొన్ని జరగలేవు. ఇప్పుడు మనం ఈవెన్ నేను కావచ్చు, మీరు కావచ్చు, అందరం కూడా ఏం చేస్తున్నామంటే వేణుస్వామి గారు చెప్పినది జరగని దాని మీద ఆలోచిస్తున్నాం, కానీ జరిగిన దాని మీద ఎప్పుడు ఆలోచిస్తలేదు. ఇప్పుడు ఈవెన్ మీరు కూడా ఇప్పుడు నాకు అడిగే క్వశ్చన్ కూడా జరగలేదు అంటున్నారు, కానీ జరిగిన ఏం చేద్దాం మనం అడగట్లేదు. అంటే ఆయన చెప్పిన దాంట్లో కొన్ని జరిగినాయి, ఒక 30% జరిగినాయి, 70% జరగలేదు. అది మేబీ చెప్తా వినండి, మెజారిటీ బై మైనారిటీ చెప్తా వినండి. ఇప్పుడు వేణుస్వామి గారు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని జరగలేవు అంటున్నారు. జరగని దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం జరిగిన విషయాలు ఎలా ఉంటాయి, జాతకంలో ఎలా ఉంటుందంటే ఒక పర్సన్కి, సో అనే పర్సన్కి తనకి కుజదోషం ఉంది, కాలసర్ప దోషం ఉంది అనుకుందాం. ఈ కాలసర్ప దోషం అనేది మా అందరికీ తెలిసినంత మట్టుకు కూడా కొద్దిగా చాలా ఇబ్బంది పెడుతుంది. కాలసర్పం అంటే ఏంటంటే కాలము సర్పము, ఈ యొక్క మనం జీవించి ఉండే కాలం మొత్తం కూడా సర్పంగా మారి కాటేస్తుంది. అంటే మనం అనుకున్న పనులను ఆగిపోవడము, మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలా కూడా ఇబ్బంది పెట్టడమే కాలసర్ప దోషం పని. ఆ కాలసర్ప దోషము కుజదోషం ఉన్న వారికి బయట చాలా మందికి ఒక నమ్మకం ఏంటంటే వివాహం కాదు, సంతానం కాదు అని చెప్పేసి ఉంది. కానీ దానికి పరిహారం కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణ నేనే చెప్తాను అనుకోండి. ఇప్పుడు నేనే ఏమంటానంటే నీ కాలసర్ప దోషం ఉంది, కుజదోషం ఉంది, తర్వాత వ్యయ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, కాబట్టి నీకు రెండో వివాహం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్నారు. ఏమని చెప్పాను? రెండో వివాహం అయ్యే అవకాశం ఉంది, ఖచ్చితంగా రెండో వివాహం అవుతుంది, కాలసర్ప దోషం ఉంది, మీరు జీవితంలో పైకి ఎదగలేరని చెప్పాను. మీరేం చేస్తారంటే, నేను చెప్పిన తర్వాత మీరేం చేస్తారంటే వేరే పంతుని కన్సల్ట్ అవుతారు. ఓకేనా? వేరే పంతుని కన్సల్ట్ అవ్వడమా లేకపోతే మళ్ళీ నా దగ్గరికి రావడం పర్సనల్గా చేస్తారు. చేసి ఏం చేస్తారంటే కాలసర్ప దోషానికి సంబంధించిన శాంతి చేసుకుంటారు, కుజదోషం శాంతి చేసుకుంటారు. ఏదైతే రెండో వివాహం ఉందో ఆ రెండో వివాహానికి సంబంధించిన శాంతి కూడా చేసుకుంటారు. అంటే మామూలుగా మనకు కుంభ వివాహము, అర్క వివాహం అని చేస్తాం మనం. అదేం చేస్తామంటే 2 పెళ్లి ఏడుతుంటే అక్కడ పెళ్లి చేసేస్తే ఒక పెళ్లి దాని దోషం పోతుంది, రెండో పెళ్లి చేసుకున్న లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఏమని చెప్పాను? ఫస్ట్ టాపిక్ ఏమని చెప్పాను మీకు? రెండో వివాహం అవుతుంది, కాలసర్ప దోషం ఉంది, జీవితంలో ఎదగలేరు, కుజదోషం ఉంది అని చెప్పాను. కానీ పరిహారం చేసుకున్నారు కదా. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మాట ఉట్టిదైపోతుంది అక్కడ. ఎందుకు? పరిహారం చేసుకున్నారు కాబట్టి ఏమవుతుందంటే ఆ దోషం యొక్క
ఇంపాక్ట్ ఏదైతే మీ పైన చూపిస్తుందో అది మొత్తం వెళ్ళిపోయి మీకు పాజిటివ్ వైపు చూపిస్తుంది. అప్పుడు తర్వాత వచ్చి మీరే అంటారు నాకు, పంతులు గారు మీరు పెళ్ళే కాదని చెప్పేసి అన్నారు, నాకు పెళ్ళయింది, ఇక మంచిగా సెట్ అయినా పలానా చోట జాబ్ చేస్తున్నా, నెలకు ₹1,00,000 అంటారు. కానీ నిజానికి అక్కడ ఏం జరిగింది, నేను మీకు ప్రాబ్లం చెప్పాను, మీరు ఏం చేశారు, దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నారు. అంటే అక్కడ మరి లేదు కదా, అంటే అక్కడ ఏంటంటే అది జరిగితే జరగాల్సిందే కదా. అంటే ఇప్పుడు ఏంటంటే అవును, నేను అదే అంటే మరి ఏంటి లేనిది సృష్టించి అంటే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకోవడం. అయితే వేణుస్వామి గారు చెప్పారు కొన్ని విషయాలు. చెప్పిన తర్వాత వారు పర్సనల్గా వెళ్ళి మళ్ళీ వేణుస్వామిని కాంటాక్ట్ అయ్యి లేదంటే వేరే పంతుని కాంటాక్ట్ అయ్యి ఆ రెమెడీ చేసుకుంటే వాళ్ళ లైఫ్ సెట్ అవుతుంది. సెట్ అయినాక ఏమవుతుంది అంటే, ఇప్పుడు వేణుస్వామి గారు ఫస్ట్ చెప్పింది ఎప్పుడు జరగదు 100%. ఎందుకు జరగదంటే రెమెడీ చేసుకున్నారు కదా వాళ్ళు. అవును. సో దాని పరిహారం వెళ్ళిపోతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ వీళ్ళపైన చూపించదు. సో అందువల్ల ఏమవుతుందంటే తర్వాత చూసిన ఇదంతా ఇది లోపల జరిగిన స్టోరీ ఎవరికి బయట తెలియదు. బయట తెలిసింది ఏంటంటే వేణుస్వామి గారు ఈ విధంగా చెప్పారు, జరగలేదు, సో ఇన్ ఫేక్, అదొకటే బయట తెలుస్తుంది. కానీ ఇది లోపల జరిగిన మొత్తం కూడా విషయం తెలియదు. సో లోపటి దానికి పరిహారం జరిగింది కాబట్టే ఇక్కడ తిని చెప్పిన మాట అనేది అక్కడ జరగలేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సరే మన ఇండియాలో అంటే మనం దేవుళ్ళని నమ్ముతాం, లేకపోతే చెడు ఇది కుల దృష్టి ఇవన్నీ ఉంటాయి. బట్ వేరే వేరే కంట్రీస్లలో సో వాళ్ళు మనలాగానే జన్మిస్తారు, వాళ్ళకి ఉంటుంది. బట్ కాకపోతే వాళ్ళు ఎలాంటి జాతకాలు చూయించుకోరు, ఏమీ చూయించుకోరు, చాలా గొప్ప వాళ్ళైన వ్యక్తులు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళకు ఎలాంటి దోషము ఇలాంటివి ఉండవా, లేకపోతే ఏంటి అసలు ఉంటే, లేకపోతే వాళ్ళకి తెలియనందుకు పాజిటివ్ వైబ్ గా చేసే పనినే నమ్ముకొని చేస్తున్నారు సక్సెస్ అయ్యారు. చెప్తా వినండి. దోషాలు తెలవయా అని చెప్పేసి, దోషాలు లేవా అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దోషం అంటే ఏందో చెప్తా వినండి. మనకు కొన్ని పురాణాలు చెప్తా ఉన్నాయి ఏంటంటే, మన చేతిలో ఏమీ లేదు. మన పెద్దవాళ్ళు కూడా పూర్వీకులు చెప్తారు, మన చేతిలో ఏమీ లేదు, మనం పుట్టినప్పుడే భగవంతుడు మన యొక్క తలరాత రాసి పంపిస్తాడు, మనం ఏమి చేయాలన్నీ ఆయన చూసుకుంటాడు, మనం కేవలం నిమిత్త మాత్రం అని చెప్పేసి మన పెద్దలు చెప్తా ఉన్నారు, కొన్ని పురాణాలు కూడా చెప్తా ఉన్నాయి. ఓకే. అయితే ఈ దోషం అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ మీరు సంగారెడ్డి నుంచి హైదరాబాద్ రావాలి, సికింద్రాబాద్ రావాలి, మీకు ఎంత టైం పడుతుంది జర్నీకి? ఎక్కడి నుంచి వెళ్ళి? సంగారెడ్డి నుంచి సికింద్రాబాద్ రావాలి. ఓకే. ఎంత టైం పడుతుంది జర్నీకి? రావచ్చు అంటే మనకు వెసులుబాటుని బట్టి ఉంటుంది. వెసులుబాటు మామూలుగా చెప్పండి, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, ఎంత టైంలో వస్తారు మీరు? మహా 1.5 అవర్ వేసుకోండి, రౌండ్ ఫిగర్ 1 అవర్లో వస్తారు. అవునా? ఇన్ కేస్ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, హెవీ ట్రాఫిక్ ఉంది, సో మీకు ఎంత టైం పడుతుంది? లేట్ అవుతుంది, 2 అవర్స్ పడుతుంది. అవునా? ఈ దోషం అంటే కూడా ఏంటంటే, మీ వెళ్ళే ఏదైతే మీ డెస్టినీ ఉంటుందో అది మీకు ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఈ దోషం ఏం చేస్తుందంటే, మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ లాగా, ఆ ట్రాఫిక్ లాగా అడ్డుపడుతూ లేనిపోని సమస్యలు మీ దగ్గరకు తీసుకొస్తూ ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉంటుంది. అదే దోషం. శాంతి అంటే ఏంటంటే, శాంతి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ స్పీడ్ బ్రేకర్స్ అనేటివి కొద్దిగా తగ్గడము. ఇప్పుడు ఉదాహరణ మీకు 20 స్పీడ్ బ్రేకర్ ఉన్నాయి సంఘటనకి సికింద్రాబాద్కి, ఆ 20 కాస్త 10గా మారడము. తర్వాత ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో, ట్రాఫిక్ అనేది మనకు కుక్కడపల్లి నుంచి మియాపూర్ దాకా ఉన్న ట్రాఫిక్ అనేది కుక్కడపల్లి టు బాలనగర్ దాకానే ఉండడము. ఆ విధంగా తగ్గించి ఏం చేస్తుందంటే, అధిక శ్రమ లేకుండా మీ గమ్యాన్ని ఒక రూట్ అనేది మీకు చూపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు సక్సెస్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయి ఉన్నారు. అవును. సో వాళ్ళకు అంటే ఈ దోషాలు ఉండడం బట్టే అంత టైం పట్టిందా, లేదు అని అంటే ఈ దోషాలు ఏమన్నాయంటే ఇలాంటి శాంతులు పెడితే ఇంకా కొంచెం తొందరగా సక్సెస్ అయ్యే మూమెంట్ ఏమన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సక్సెస్ అయిన పీపుల్ చెప్తానండి. అట్లా ఈ దోషాలు అనేవి ఏవైతే ఉన్నాయో, మీరు ఇందాక అడిగారు పూజ చేసుకోవడం సక్సెస్ అయ్యారా అని చెప్పేసి. పూజ చేసుకోవడం వల్ల సక్సెస్ అయ్యారని నేను చెప్పను. ఎందుకంటే పూజ చేసుకున్నప్పుడు దాని ప్రభావం మన పైన పడుతుంది. ఇప్పుడు ఎలా అంటే, నేను ఉదాహరణ చెప్తా వినండి. రోజు మొత్తం బారుకు వెళ్ళి, నెల మొత్తం బారుకు వెళ్ళి, ఒక్కరోజు ఉపవాసం ఉండి దేవుడా నువ్వే దిక్కు అంటే దేవుడు ఏం చేస్తాడు? చేయలేడు. ఇప్పుడు కష్టకాలంలో, ఇప్పుడు ఉదాహరణ మీరు నేనే ఉన్నాం, ఇద్దరం ఒక స్నేహితులం, ఉదాహరణ చెప్తున్నాను, ఇద్దరం ఒక స్నేహితులం ఉన్నాము. మీరు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను కట్ చేస్తాను, నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు కట్ చేస్తారు. పెద్ద బాండింగ్ లేదు, జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, కానీ స్నేహితులమే, మంచి స్నేహితులం. మళ్ళీ నాకు అవసరం ఉండి మీకు నేను కాల్ చేసి ఒక 10,000 కొట్టమని చెప్పాను, కొడతారా మీరు? కొట్టరు కదా. కొడతారా చెప్పండి? కొట్టారు కదా. ఎందుకు కొట్టారు? లేదు కదా బాండింగ్. అవసరానికే ఫోన్ చేసిన కాబట్టి కొట్టారు. అవునా? భగవంతుడు కూడా ప్రతి నిత్యము, ఒకరోజు శాంతి చేసినామని కాదు, ప్రతి నిత్యం కూడా తనకి ఆరాధన చేస్తూ మనసులో తనను ఎప్పుడు నిలుపుకుంటా ఉంటే కష్టకాలంలో తను వచ్చి ఆదుకుంటాడు. కష్టం వచ్చినప్పుడే దేవుడా నువ్వే దిక్కు అంటే ఆయన కూడా ఆలోచిస్తాడు. తను కూడా అంత తొందరగా రియాక్ట్ కాడు. అయితే ఇంకా కొద్దిమంది ఇప్పుడున్న జనరేషన్స్లలో దేవుణ్ణి నమ్మకుండా, జాతకాలు నమ్మకుండా సక్సెస్ అయిన పీపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు. అవును. అండ్ నమ్మి అయిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, మేజర్గా ఉండొచ్చు మేబీ. సో అంటే రెగ్యులర్గా పూజలు చేస్తూ అలా చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు కూడా అవుతున్నారు కదా. వాళ్ళు అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు, కాదని చెప్పను. కాకపోతే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్తుంది ఏంటంటే, నమ్మిన వారికి మాత్రమే జాతకం చెప్పమని చెప్తుంది.
ఇప్పుడు ఎలాగుంటుందంటే చెవిటోన ముందు శంఖ ఎంత అవుతున్నా వాడికి వినరాదు, ఊది ఊది మన గొంతే పోతుంది. గుడ్డివాడి ముందు మనం ఎంత రాసినా మనకి కనబడదు, రాసి రాసి మన పిల్లలు ఇంకా అయిపోతుంది. కరెక్టా కదా? అదేవిధంగా నమ్మలేని వాడికి చెప్పడం కూడా తప్పే, జ్యోతిష్యం తప్పే, చెప్పకూడదు. వాడు వచ్చి అడిగినా వాడు నమ్మడు అంటే వాడికి జాతకమే చెప్పకూడదు. నమ్మిన వాడికి చెప్పామో వాడు పాటిస్తాడు. వాని యొక్క అనుభవం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫీల్ అయిన వాడికే చెప్పాలి. ఇప్పుడు మన భాషలో మీ భాషలో చెప్తా వినండి. ఒక ప్రేమ ఫీల్ అయ్యేవాడిని, లవ్ ఫీల్ అయ్యేవానికి లవ్ గురించి చెప్తామనికి అర్థమవుతుంది. ఓకేనా? లవ్ గురించి చెప్తేనే వాడికి అర్థమవుతుంది ఒక లవ్ ఫీల్ అయ్యేవాడికి. ఆయనకి ఏం ఫీలింగ్ లేదు, నువ్వు లవ్ గురించి చెప్పినా దేవుని చెప్పినా వాడు పట్టించుకోడు, గదంతా పక్క జరగంటాడు. నిజమా కదా? సో ఇదే జాతకం కూడా, జ్యోతిష్ శాస్త్రం కూడా, దేవుళ్ళు కూడా అంతే. నమ్మిన వారికి ఖచ్చితంగా దాని ప్రభావం చూపిస్తుంది. నమ్మని వాడు ఖచ్చితంగా వాడికి రోజు వస్తుంది, ఖచ్చితంగా నమ్ముతాడు. అండ్ ఎవ్రీ వన్ షుడ్ బిలీవ్ ద గాడ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. ఈవెన్ ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఈవెన్ ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, హిందూ, ఎవరైనా కావచ్చు, ఎనీ గాడ్, ఎల్లమ్మ, పోచమ్మ, దుర్గమ్మ, శివుడు, వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణు, ఎవరైనా పర్వాలేదు, ఖచ్చితంగా దేవుని నమ్మాల్సిందే. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు బాగానే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరి వాళ్ళకేంటి? నమ్మలేని ఎట్లా చెప్తున్నారు మీరు? ఉండరు, నేను చూసిన వాళ్ళే ఉన్నారు. అవును, నమ్మలేరని ఎలా చెప్తున్నారు? వారు నమ్మలేరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ వైఫ్. నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. రిలేటివ్స్ ఎవరైనా డెఫినెట్ ఎవరో ఒకరు ఉంటారు నమ్మేవాళ్ళు, కానీ నేను లైవ్ లో చూసిన వ్యక్తుల గురించి చెప్తాను. కొంతమంది మా ఫ్రెండ్స్ లలో ఉన్నారు. ఓకే, చెప్తాను. అసలు దేవుని నమ్మలేరు కదా, నమ్మలేరు. సో నేను చెప్తా, అసలు దేవుడు అంటే ఏంటో మీకు చెప్తా వినండి. దేవుడు అంటే ఏంటంటే మనకు శాస్త్రం చెప్తుంది, యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థితః. వృత్తి అంటే ఏంటి? పని, మనం చేసుకునే పని. నమస్తస్సే 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 నమో నమః. తర్వాత పనియే ప్రత్యక్ష దైవం అని కూడా చెప్తుంది. దైవం అంటే ఏంటి? అక్కడ మనం చేసుకునే పనే కదా. మరి అక్కడ తను పని చేస్తున్నాడంటే దేవుడు నమ్మినట్టే కదా. అంటే మీరు అనేది అంటే పని ఎవరి పనాలు చేసుకుంటారు ప్రత్యక్ష. అదే చెప్తున్నాను. అంటే జాతకాలు, ఈవెన్ దేవుళ్ళు జాతకాల గురించి పని చేసుకుంటే ఇప్పుడు ఎవరైనా పని చేసుకోవాల్సింది. అవును, నువ్వు చేసే వర్క్ నువ్వు బిలీవ్ చేసి చేస్తున్నావు అంటే అక్కడికి నమ్మకం ఉన్నట్టే కదా. ఆ నమ్మకమే దేవుడు. హిందూస్ దేవుడు అంటున్నారు, క్రిస్టియన్స్ పరలోకపు తండ్రి అంటున్నారు, ముస్లిమ్స్ అల్లా అంటున్నారు. అంటే ఎవరు ట్రీట్ చేసే విధానం బట్టి ఆ దేవుడు ఆ రూపంలో ఉంటాడు అనుకోవచ్చా? ఇప్పుడు ఉదాహరణ, మీ పేరు ఏం చెప్పిన శశి అని చెప్పారు, శ్యామ్ అని చెప్పారు. నేను మీకు శ్యామ్ అని పిలుస్తాను, మీకు ఇంకో సర్నేమ్ ఉంటుంది, అండ్ మీకు ఇంకో కొంతమందికి శ్యామ్ కుమార్ అని ఉంటుంది. నేను మీకు శ్యామ్ అని పిలిచినా పలుకుతారు, శ్యామ్ కుమార్ అన్న పలుకుతారు, కుమార్ అన్న పలుకుతారు. అవునా కదా? సో ఇది కూడా అంతే. ఓకే, యద్భావం తద్భవతి. మనం ఎలా భావన చేసుకుంటామో అలాగే మనకు భావన వస్తుంది. ఓకే. సో ఇది నాకు తెలిసినంత వరకు ఏంటంటే జ్యోతిష్య పండితులలో ఇంతవరకు అంటే ఇప్పుడు ఇంతమంది నాకు తెలిసి కొన్ని వేల మంది జాతకాలు చెప్తూ ఉంటారు. సో వేణుస్వామికే ఎందుకు ఇంత పెద్ద ఏమంటారు ఇంత హైప్ కానీ లేకపోతే ఇంత కాంట్రవర్సీ అవడానికి రీజన్ ఏంటి? ఓకే, చెప్తా వినండి. అయితే ప్రతి జ్యోతిష్య పండితుడు కూడా కష్టం నుంచి వచ్చినవాడే. అంటే మామూలుగా వేరే బిజినెస్ మ్యాగ్నెట్స్ లాగా, మామూలుగా వేరే జాబర్స్ లాగా ఏదో వెనకాల ప్రాపర్టీ ఉండి అవన్నీ పెద్దలు పెట్టిన ఆస్తి కానీ అవన్నీ తీసుకుని వచ్చిన వాళ్ళు ఏ పండితుడు లేడు. చాలా తక్కువ. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 10% ఉంటుండొచ్చు, అంతకంటే ఎక్కువైతే ఉండరు. 100 పీపుల్స్లో ఒక 10% మంది మాత్రమే అలా ఉంటారు. మిగతా 90% మంది కూడా ఎలా ఉంటారంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఏంటంటే రోజు ఒకటి కొత్తగా నేర్చుకోవాల్సింది. జ్యోతిష్ శాస్త్రంలో ఎవరం కూడా నేను 100% జ్యోతిష్కుణ్ణి నాకు మొత్తం వచ్చాను ఎవరం కూడా చెప్పలేము. 100%. ఎందుకంటే రోజు కొత్త నేర్చుకోవాల్సింది. ఎలాగైతే మనకు బయట ఎడ్యుకేషన్ ఉంటుందో రోజు కొత్తగా నేర్చుకోవడము, సాఫ్ట్వేర్ లైఫ్ ఇది కూడా సేమ్ అంతే. రోజు ఒకటి కొత్తగా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు వాళ్ళ జాతకాన్ని వాళ్ళు చెప్పుకోగలుగుతారా? అసలు చూసుకోవచ్చు. ఈవెన్ నా జాతకం నేను చూసుకున్నాను ఒకసారి. ఎలా ఉంది చెప్తాను వినండి. నా జాతకంలో నేను ఆల్మోస్ట్ నేను ఈ ఫీల్డ్కి వచ్చి ఒక 10 years అవుతుంది, పురోహితం ఫీల్డ్కి వచ్చి. సో 6 years నుంచి నేను జాతకం చెప్తా ఉన్నాను. 6 years నుంచి జాతకము, తాంత్రికము అవి చూస్తున్నాను. సో నాకు ఈ 6 yearsలో ఒకసారి నాకు అనిపించింది కొద్దిగా ప్రాబ్లం వచ్చినుండే, నా జాతకం అసలు ఏందో చూసుకుందామని అనిపించింది. సగం చూడగానే ఎందుకులే అనిపించింది. మళ్ళీ అంటే మీది మీకు చూసుకోవడానికి ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది అని ఏం లేదు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి మనిషి లైఫ్లో ఒక థ్రిల్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను, చెప్పినప్పుడు అందులో మీకు కొన్ని తెలిసి మీకు చెప్పను. నేనే కదా, ఏ జ్యోతిష్యుడు కూడా కొన్ని తెలిసి మీకు చెప్పాను. జ్యోతిష్యులు అంటే చెప్పాలి కదా అన్ని. అంటే ఇప్పుడు ఒకటి సరే మీకు చెప్తా, అన్ని చెప్పాలంటున్నారు మీరు. అంటే ఇప్పుడు వాళ్ళు అందుకనే ఇప్పుడు వేణుస్వామి గారిని బిలీవ్ చేయండి కూడా అందుకే కదా. చెప్తా వినండి, అన్ని చెప్పను అని అంటుంటే అన్ని చెప్పాలి అంటున్నారు కదా. ఉదాహరణ చెప్తా. సో ఎక్స్ అనే పర్సన్ 1 weekలో చనిపోతాడు జాతకం ప్రకారంగా. 1 weekలో తన ఆయుష్ లేదు, చనిపోయే ఏంది గండాలు ఉన్నాయి, చనిపోయే అవకాశం ఒక 90% ఉంది 1 weekలో. అది తను ఇవాళ నా దగ్గరకు వచ్చాడు. నేను చూసి ఏమని చెప్పానంటే మీరు నెక్స్ట్ వీక్ చచ్చిపోతాడని చెప్పాను. మీరు నెక్స్ట్ వీక్ చనిపోతారని చెప్పాను. తను బతుకుతాడా?
బతుకుడు ఇది ఓన్లీ చావు గురించి అన్ని విషయాలు అన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. తను బతుకుతాడా? ఆన్ ది స్పాట్లో గుండె కూడా చనిపోతాడు. నిజమా కదా? సో మనకు జ్యోతిష్యం కూడా ఏంటంటే మంచి మాత్రమే వాడికి చెప్పాలి. చెడు అనేది ఏంటంటే ఇప్పుడు చాలామంది పంతులు ఏంటంటే మనకి ఇప్పుడు యూట్యూబ్స్ వచ్చేసి ఇన్స్టా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అందులో ఇన్స్టాగ్రామ్లో అయితే మరీ ఘోరంగా ఉంది. ఎలాగంటే ఈ పని చేసుకోండి రేపే మీకు ₹1,00,00,000 వచ్చేస్తాయి, ఈ విధంగా చేసుకోండి వారంలో కోటీశ్వరులు అయిపోతారు. ఈ పని చేసుకుంటేనే ₹1,00,00,000 వచ్చేటుంటే వాడు పని చేయడం ఎందుకు చెప్పండి? నిజమా కదా? ఇది ఒక పరిహారం చేసుకుంటే ₹1,00,00,000 వస్తాయంటే ఇక ఉద్యోగాలు ఎందుకు, బిజినెస్లు ఎందుకు, ఏమెందుకు చెప్పండి? ఎందుకంటే ముఖ్యంగా ఇవన్నీ ఎంకరేజ్ చేసే జనాలే, మళ్ళీ ఇవన్నీ ఎంకరేజ్ చేసే జనాలే. కాకపోతే ఏంటంటే ఏ పనైనా సరే పెట్టగానే కాదు, ఓకే, ఏ పనైనా సరే మనం స్టార్ట్ చేయగానే ఇప్పుడు ఇల్లు కడుతున్నాము, ఈరోజు పునాది వేసాము, రేపు ఇల్లు అవుతుందా? అవ్వదు. మనం ఎంత స్పీడ్ వర్కర్స్ పెట్టి ఎంత పెట్టి చేసినా మినిమం 10 days to 20 days పడుతుంది. అంత హెవీ వర్కర్స్ పెట్టి హెవీ లోడ్ పెట్టి చేసినా కానీ. సో ఏంటంటే మరీ గుడ్డిగా అంత పెట్టగానే అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు. మీరు ఇందాక నాకు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు మీరు, ఏంటి మన జ్యోతిష్య పండితులు వాళ్ళ జాతకం వాళ్ళు చూసుకుంటారు అవన్నీ కూడా. కాకపోతే ఎలా ఉంటుందంటే జాతకం ఎవరిది వాళ్ళు చూసుకోవచ్చు. మనకు శాస్త్రం కూడా ఇంకోటి చెప్తుంది ఏంటంటే దాన్ని పరిహారం చేసుకోవాలి. పరిహారం చేసుకునేటప్పుడు ఎవరి గోత్రం వారు చెప్పుకోవద్దు. ఇప్పుడు నా గోత్రం ఉంది, నా గోత్రము నాది నేను చెప్పుకున్నానంటే ఆ పూజ ఫలితం నాకు రాదు. ఓకే. సో కాబట్టి ఏం చేస్తా అంటే నాకు తెలుసు నా జాతకం నేను చూసుకున్నా, సగం చూశాను, నాకు జరిగింది మొత్తం అందులో కనిపించింది. సో ఏముంది తెలిసింది. దాని తర్వాత ఏం చేస్తానంటే సరే ఇంతకంటే ఎక్కువ మనకు ఎందుకులే. ఇప్పుడు కొంతమంది బయట ఏం చేస్తారంటే పుట్టిన పిల్లాడు జాతకం తీసుకొస్తారు. మొన్న నాకు రీసెంట్గా జరిగిన స్టోరీ చెప్తా వినండి. ఒక పిల్లాడు పుట్టాడు, 3 days పిల్లాడు. పుట్టగానే జాతకాన్ని వాట్సాప్ చేశారు, పంతులు గారు జాతకం చూసి చెప్పండి అని అన్నారు. ఇప్పుడు పుట్టిన పిల్లాడికి ఎవరైనా ఏం అడుగుతారు చెప్పండి? నక్షత్రం ఏంటి, ఏ పేరు పెట్టాలి, ఏ విధంగా ఉంది, మనకు గండం ఉందా లేదా, ఈ 4 questions ఇనఫ్, అంతకంటే అవసరం లేదు. అతను ఫోన్ చేశాడు, ఫోన్ చేసి చెప్పాను పలానా నక్షత్రంలో పుట్టాడు, పలానా శాంతి ఉంది, జాతక ప్రకారంగా అయితే పర్వాలేదు అని చెప్పాను. తను ఏమంటాడంటే మంచిగా చదువుకుంటాడా, ఉద్యోగం చేస్తాడా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడా, జాతకం అంటే అదే కదా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడా, వివాహం ఎప్పుడు అవుతుంది? ఆడు పుట్టిందే మొన్న 3 రోజుల కింద పుట్టిన వాడికి వివాహము జాబ్ అవసరమా చెప్పండి? ఎంత తెలుసుకోవాలి అంత తెలుసుకోవాలి. ఇంకోటి పుట్టిన పిల్లవాడి జాతకం ఎప్పుడు కూడా ఒక 3 సంవత్సరాల వరకు ఎవరికంటే వారికి చూపించకూడదు. కేవలం ఏమి కూడా అడగొద్దు. కేవలం ఏంటంటే ఏ నక్షత్రము, ఏ పాదము, ఏ గండం ఉంది అవి తెలుసుకోవాలి, వాటికి పరిహారం చేసుకోవాలి తప్ప వాడు రేపే ఉద్యోగం చేసేటట్టు, రేపే పెళ్లి చేసుకునేటట్టు, రేపే పిల్లలు అయ్యేటట్టు, ఎంతమంది పిల్లలు అవుతారు, ఎంత ఎప్పుడు పెళ్ళి అవుతుంది, అవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు వేణుస్వామి గారిది ఇప్పుడు ఇష్యూ అవుతుంది కాబట్టి సగటు జ్యోతిష్యం, మీరు జ్యోతిష్యాలు చెప్తారు కాబట్టి ఇన్ కేస్ ఆయన ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు, అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అరెస్ట్ కూడా అయిండు అని చెప్పేసి బహిర్గతంగానే ఉంటున్నాయి. అరెస్ట్ అయినట్టుగా అయితే బయట అయితే ఒక కొద్దిపాటి ఛానల్స్ చెప్తున్నాయి, అన్ని ఛానల్స్ అయితే నేను చెప్పట్లేదు. ఒకటి అరెస్ట్ అవుతాడని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే జాతకం ప్రకారమా లేకపోతే ఎందుకంటే ఒక జాతకం ఏమి చూడకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తన జాతకం చూడాలంటే ఖచ్చితంగా మనకు తన కుండలి కావాలి, తన డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది ఉంటే మనం చూడగలుగుతాం. ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి గుడ్డిగా దాన్ని నమ్మలేము, గుడ్డిగా దాన్ని చేసి మీకు చెప్పలేను నేను. సో కాబట్టి ఏంటంటే తన జాతక రీత్యాన్ని కాదు, పర్సనల్గా చెప్తాను. అక్కడ అయింది చిన్న ఇష్యూ, ఒక చిన్న ఇష్యూ, తన పర్సనల్ ఇష్యూ అది తన పర్సనల్, అది తన పర్సనల్ని మీడియాకి తీసుకురావాల్సిన అవసరం మనకు లేదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అది కేసు అవుతుందా, జైలుకు వెళ్తాడనేది అయితే ఏం చెప్పలేము. నాకు తెలిసిన మట్టుకైతే 99% అయితే జైలుకి వెళ్ళే అవకాశం లేదు. వెళ్ళినా మీడియా ముఖంగా చెప్తున్నారు, మీడియా ముఖంగా చెప్తున్నాను నేను, నాకు తెలిసిన మట్టుకని చెప్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళడం నేను చెప్పట్లేదు, దేర్ మే బే ఛాన్స్, బట్ 90% జైలుకి వెళ్ళే అవకాశం లేదు. ఇన్ కేసు వెళ్ళినా త్వరలో బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే చెప్తా వినండి, అందరం కూడా తను చేసిన తప్పులే చూస్తున్నాం, కానీ తను చేసిన మంచి, తర్వాత తను చేసిన ఒక ఆరాధన, అమ్మవారిని చాలా నమ్ముతాడు. అమ్మవారికి తను చేసిన దీక్ష కానీ, తను చేసిన తపస్సు కానీ అది మనం ఏం చూడట్లేదు. తపస్సు అంటే మీరు మళ్ళీ ఇంకోలాగా అనుకోగలరు, జస్ట్ సాధన మనం చూడలేము. తను నమ్ముకుంది కామాఖ్య అమ్మవారు, ఆమె ఎంత పవర్ఫుల్ అందరికీ తెలుసు. ఈవెన్ కామాఖ్య అమ్మవారు అంటే కూడా మన దగ్గర ఎవరికి తెలియదు, పరిచయం చేసింది తనే. మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు తను. ఒక శక్తి పీఠంలో ఒక పవర్ఫుల్ అమ్మవారు అంటే కామాఖ్య అమ్మవారు. తన దగ్గరికి పోయి ఖచ్చితంగా ఏ కోరిక కోరుకున్నా నిలబెడుతుంది. అక్కడ మనం మంచిగా పూజ చేయాలంటే మినిమం 1 lakh వరకు అవుతుంది ఖర్చు, అంతవరకు అవుతుంది. అక్కడ అంత పవర్ఫుల్ అమ్మవారిని మనం పరిచయం చేసింది ఏంటి తనే. ఈవెన్ దశమహావిద్యలు, ప్రత్యంగిర, రాజశ్యామల, చిన్నమస్త, తార,
ఇవన్నీ కూడా మనకు పరిచయం చేసిన తనే కదా. ఓకే. సో తన వల్ల మనం కొద్దిగా నేర్చుకున్నాం. సో మనం ఏంటంటే నేర్చుకున్నది పక్కన పెడుతున్నాము, జస్ట్ తన మీద ఏదో నెగిటివ్ ఉందో నెగిటివ్ షేడ్స్ బయటకు పెడుతున్నాం మనం. వన్స్ మనం పాజిటివ్ పరంగా చూస్తే తన గురించి మనకు అర్థమవుతుంది. ఈవెన్ తన ప్లేస్లో మనం ఉండి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. అంటే మనకి ఇప్పుడు మీరు అన్నారు నాకు ఇందాక మీరు అడిగారు ఏంటి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా ఏంటని చెప్పేసి అడిగారు. జైలుకు వెళ్ళే అవకాశం ఉందంటే అక్కడ మనకు జాతకం కొద్దిసేపు పక్కన పెట్టండి, ప్రాక్టికల్గా మాట్లాడదాం మనం. అక్కడ వాళ్ళు పెట్టిన కేసు ఏంటో మనకు తెలియదు. తప్పుడు ప్రచారం చేస్తున్నా అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంటే ఏంటంటే ఇప్పుడు కలిసి ఉండే వాళ్ళని ఇలా ముందుగానే ఇలా విడిపోతారని చెప్పి వాళ్ళ మనసులను బాధ పెట్టి లేకపోతే ఇలాంటి లేనిపోయిన డౌట్లు క్రియేట్ చేస్తున్న ఆ టైప్ ఆఫ్ లో పెట్టారు. ఎవరైనా అదే పెడతారు. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు మన జనరేషన్లో చెప్తా వినండి, మా పంతులందరూ ఫేస్ చేసే బాధ చెప్తా వినండి. ప్రతి జ్యోతిష్కునికి ఫోన్ చేస్తారు, పంతులు గారు ఈరోజు బాగుందా, ఎందుకమ్మా మా కూతురు డెలివరీ టైం అయింది పంతులు గారు ఈరోజు చేయించమంటారా లేదా. ఒక పర్సన్కి టైం ఉంటుంది, ఎప్పుడు డెలివరీ కావాలి అనేది ఒక టైం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. అవునా? ఓల్డెన్ డేస్లో నార్మల్ డెలివరీ అయ్యేది, ఇప్పుడు మొత్తం సిజరీన్స్ అవుతున్నాయి. సిజరీన్స్ అవుతున్నప్పుడు ఆ డాక్టర్స్ మనకు సజెస్ట్ చేస్తారు కొన్ని డేస్, ఈ డేట్ నాడు అని సజెషన్ చేస్తారు 9 months తర్వాత. సో వీళ్ళు సైలెంట్గా వెళ్ళి ఆ డాక్టర్ ఎప్పుడైతే మనకు సజెషన్ ఇచ్చారో డేట్, ఆ డేట్లో డెలివరీ చేసుకుంటే సరిపోతుంది. ఆ రోజు అష్టమి ఉండని, అమావాస ఉండని, ఏమన్నా ఉండని, మన ఆరోగ్యానికి సంబంధించింది ఏదన్నా కావచ్చు, అది ఏ రోజు ఏడన్నా ఉండని, కాకపోతే మనకు టైం అప్పుడు వచ్చింది కాబట్టి అప్పుడు డెలివరీ చేసుకోవాలి. కానీ ఈ మహానుభావులు తెలివి ఎక్కువైపోయి ఏం చేస్తారంటే జనాలు మొత్తం కూడా ముందే ఫోన్ చేస్తారు, అయ్యగారు ఈ రోజు మంచిగా ఉందా, డెలివరీ చేసుకోవాలా వద్దా, పుట్టబోయే బిడ్డకు కూడా ఈ రోజు మంచిగా ఉందంటే డెలివరీ చేస్తారు, లేదంటే లేదు ఆ రోజు పోస్ట్పోన్ చేసి ఏ రోజు బాగుంది చెప్పండి పంతులు, ఆ రోజు కోపిస్తా. అది ఏంటి అసలు అదే చెప్తున్నా వినండి. ఇప్పుడు మీరు అన్నారు వేణుస్వామి గారు చెప్పిన జాతకాలు కొన్ని జరగట్లేవని అన్నారు, ఆ పాయింట్కి వస్తాయి ఇప్పుడు వినండి మీరు. ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే బాయ్ ఉన్నాడు, ఎక్స్ అనే పర్సన్ ఆగస్ట్ 23కి పుట్టాలి. ఓకే. యాజ్ ఫర్ డాక్టర్ ఇచ్చిన డేట్ ప్రకారంగా ఆగస్ట్ 23కి పుట్టాలి. ఓకేనా? సో ఆ రోజు బాగా లేదు, 23 బాగాలేదు. పుట్టబోయే ఎక్స్ అనే పర్సన్ వాళ్ళ తాత కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, డాడీ కావచ్చు, వాళ్ళు కాల్ చేసి ఒక పంతులు గారికి అడిగారు. ఏమని అడిగారంటే, అయ్యగారు ఇట్లా 23 తారీఖు రోజు డేట్ ఇచ్చారు, ఆ రోజు సిజరీన్ చేపియమంటారా, ముందు ఏమన్నా మంచిగా ఉందా, వెనకేమన్నా మంచిగా ఉందని అడుగుతారు. అడిగినప్పుడు అయ్యగారు ఏమంటారంటే, అట్లా చేసుకోవద్దని చెప్తాము, కానీ వాళ్ళు వినరు, మొండికి కూర్చుంటారు. సో సరే ఎవరి కర్మ వారెంబడని చెప్పేసి మంచి రోజు చూసి చెప్తాం. అది ఏమవుతుందంటే మంచి రోజు ఏమవుతుంది, 23కి పుట్టవలసిన బేబీ 22నో 21నో లేదా 24 25 పుడతాడు. ఓకే. ఒక రోజు ముందు కావచ్చు, ఆఫ్టర్ కావచ్చు, పుడతాడు, డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత వాడి జాతకం ఏముంటుంది తెలుసా, వాడి జాతకానికి సంబంధించిన మొత్తం కూడా 23 రోజు ఉన్న ప్రభావం వాడి మీద పడుతుంది. కానీ జాతకం ఇక్కడ మనకు డేట్ ఏమని చెప్తారు, వాళ్ళు 24 అని చెప్తారు. సో ఇప్పుడు జాతకానికి మనకి పొంతన ఉందా, ఇక్కడ ఏమంటే 24 ప్రకారంగా ఉంది. 24 డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తీసుకుంటే, ఆగస్ట్ 24 2024 ప్రకారం తీసుకుంటే వాడి జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉంది, లేదంటే ఒక మంచి హై రేంజ్ పోతాడని చెప్పేసి ఉంది, లేదంటే ఫారెన్ పోతాడని చెప్పేసి ఉంది. 23 తారీఖు రోజు తీసుకుంటే వాడు ఎక్కడ పోడు, ఈయన బిజినెస్ చేసుకుని బతుకుడని చెప్పేసి ఉంది. మీరు మాకు చెప్పే డేట్ ఏంది, పుట్టే రోజు ఒకటి చెప్తున్నారు, చేయించే రోజు ఒకటి. ఇప్పుడు మాకు చెప్పే డేట్ ఏం చెప్తారు మీరు, 24 అని చెప్తారు. పుట్టిన డేట్ డెఫినెట్ గా 24 అని చెప్తారు. మేమేం చెప్తాం, 24 రోజు ఏముంది అదే చెప్తాం కదా మేము. వాడు పుట్టాల్సిన డేట్ ఎప్పుడు, 23 పుట్టాలి. వాడు పుట్టింది ఎప్పుడు 24, మీరు మాకు ఇచ్చింది 24. సో 24 రోజున మీకు చెప్తున్నా, తప్పు అది మా తప్పు కాదు కదా, మీ తప్పది. అట్లా అన్ని ఉండవు కదా డెఫినెట్ గా. ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఈ జనరేషన్స్ లో సర్జరీ కాబట్టి ప్రీవియస్ గా ఉన్నప్పుడు నార్మల్ గా చెప్తున్నాను, ఈ జనరేషన్ లో పాసిబుల్ చెప్తున్నాను నేను, ఈ జనరేషన్లో చెప్తున్నాను నేను. మీరు అది అందరు చేరగదు అంటున్నారు. నేను రోజు మాట్లాడే ఫోన్ కాల్స్లలో నేను డైలీ ఒక 50 వరకు ఫోన్ కాల్స్ మాట్లాడతాను. 50 ఫోన్ కాల్స్లలో ఒక 25 to 30 ఫోన్ కాల్స్ మొత్తం జాతకము పూజలు అవే మాట్లాడతాను. అవి మాట్లాడేటప్పుడు అందులో ఖచ్చితంగా ఒక 30% to 40% మొత్తం ఇవే ఉంటాయి. 30 to 40% మొత్తం కూడా మాకు డెలివరీ ఉంది, ఏ రోజు చేయించుకోవాలి, మాకు డెలివరీ ఉంది, ఏ రోజు చేయించుకోవాలి, మొత్తం ఇవి అడుగుతున్నారు. ఎంత తిట్టినా కానీ వాళ్ళకి నేను తిడతాను డైరెక్ట్గా, నేను చెప్పాను, అసలుగా చెప్పాను. వాళ్ళ మళ్ళీ నా దగ్గర రాకున్నా సరే నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాను, అమ్మ బిడ్డ పుట్టినాక జాతకం చూపించుకోవాలని, జాతకం బిడ్డను కనొద్దు, చనిపోయాక పిండం పెట్టాలి కానీ పిండం పెట్టాక చంపేయొద్దు ఎవరిని, అది పద్ధతి కాదమ్మా అని చాలా మంది చెప్తాను. నేను చెప్పకపోతే అంటే వాళ్ళకి తెలిసిన ఇంకా 10 మంది పంతులు ఉంటారు, వాళ్ళు చెప్తే ఎవరికొరు ఫోన్ చేస్తారు. మళ్ళీ అందులో ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఫ్రేమ్ కోసం చాలా మంది పంతులు ఆలోచిస్తున్నారు. ఎంతవరకు ఉన్న ఫేమ్ మనీ ధర్మం అనేది పక్కన పెట్టేశారు. పంతులు కూడా ఫేమ్ మనీ అని చెప్పేసి దాని బడే పడుతున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు, అరే నేను చెప్తే నెక్స్ట్ ఏదైనా పూజ నా దగ్గరకు వస్తాడు కదా అని చెప్పేసి ఒక ఆశతోని ఈరోజు చేసుకోవడమా బాగుందని చెప్తున్నాడు. సో అక్కడ ఏమైపోతుందంటే వాడి జాతకానికి, వాళ్ళ రియల్ లైఫ్కి, వాడి యొక్క జననానికి సంబంధమే ఉండదు. సో ఆ విధంగా దీనివల్ల ఇవన్నీ అవుతున్నాయి. ఈవెన్ మీరు చెప్పారు ఏంటంటే వేణుస్వామి గారు చెప్పిన కొన్ని జాతకాలు జరగలేవు అని చెప్పేసి అన్నారు.
సో దానికి కూడా ఏంటంటే నేను మీకు ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే ఒక జాతకం చూడాలంటే అవర్, మినిట్, టైం, సెకండ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే. అది క్లియర్ కట్గా ఉన్నప్పుడే వాడి జాతకం మనం 100% చెప్పగలుగుతాం. ఓకే. అవి కొద్దిగా ఒక 2-3 మినిట్స్ ఎటమటమైనా, ఒక హాఫ్ అన్ అవర్ ఎటమటమైనా జాతకం మొత్తం చేంజ్ అయిపోతుంది. సో వేణుస్వామి గారు చూసిన జాతకాలలో మేబీ వాళ్ళ టైమింగ్ కరెక్ట్ ఉండకపోవచ్చు, అది కూడా జరగవచ్చు. ఇప్పుడు ఎందుకంటే మనం మినిట్స్ చూస్తాము కానీ సెకండ్స్ చూడం కదా ఇప్పుడు కూడా. సో టైమింగ్ సరిగ్గా లేకపోవచ్చు. ఈవెన్ వాళ్ళ జాతకంలో ఆ విధంగా జరిగేదున్నా పరిహారం చేసుకోవచ్చు, చెప్పలేము అది. తర్వాత వాళ్ళ పూర్వీకులు చేసుకున్న పాప పుణ్యాలు ఇవి ఎలాగంటే ఇప్పుడు మా తాత చేసుకున్న పాపము పుణ్యం అనేది నాకు వర్తిస్తుంది, మా నాన్నకు వర్తించదు. మా నాన్న చేసుకున్న పాప పుణ్యం అనేది మా కొడుకులకు వర్తిస్తుంది. సో కాబట్టి వాళ్ళ జాతకంలో ఉన్నప్పటికి కూడా వాళ్ళ పూర్వీకులు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి వాళ్ళ స్టార్ అనేది తిరగవచ్చు. ఓకే, అది కూడా ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ శివశాస్త్రి గారు ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేసినందుకు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.